నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు కేఆర్ టీవీ. సో ప్రస్తుతం నేనైతే నా విజువల్స్ బ్యాక్ సైడ్ తీస్తేనే మీకు అర్థమైపోయింది. నేను సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో ఉన్న సో ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నటువంటి ఆషాఢం శ్రావణం రావణం వచ్చింది. ఆల్రెడీ బల్కంపేట అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఎలా ఉందని చెప్పేసి మేము చూపించడం జరిగింది. అలాగే శివసత్తులు మనకి ఎలా బోనాలు సమర్పిస్తారు, అలాగే శివసత్తులతో పాటు అమ్మవారికి బాగా ఇష్టమైనటువంటి పోతురాజును ఎలా చూస్తారని చెప్పేసి మీకు ప్రత్యేకంగా నేను కొన్ని వీడియోల్లో కూడా తెలియడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా నేను మహంకాళి టెంపుల్కి రావడం జరిగింది. సో మహంకాళి టెంపుల్లో అమ్మవారి ప్రత్యేకత ఏంటి, అమ్మవారికి ప్రత్యేకంగా ఇక్కడ బోనం ఎలా సమర్పిస్తారు, అసలు రంగం అంటే ఏంటి, ఘట్టం అంటే ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులను ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకుంటే అమ్మవారికి కవితక్క వచ్చి బంగారు బోనం సమర్పించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరము ప్రభుత్వం అయితే మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ఆ ప్రభుత్వం వల్ల మొన్న మనం తీసుకుంటే బల్కంపేట అమ్మవారి దగ్గర శివశక్తులకి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నిలదీయడం జరుగుతుంది. మరి నిజంగా గవర్నమెంట్ ఫ్లాప్ అయిందని చెప్పాలి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సో ప్రత్యేకంగా బోనాలు బాగా జరుగుతున్నాయా అనేది ఒకసారి భక్తుల మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో ఈ సంవత్సరం 2024లో మనము ఇక్కడ మహంకాళి అమ్మవారి బోనాలు ఎలా చూడబోతున్నాం. ఓం ఖడ్గం చక్రగదేభినాపరిహాం శూలం సందేహ శరః తన్నం సందీకరైః త్రిణేనాం సర్వాంగ భూషావృతాం నీలాస్మృతిక మాసపాసకాం సేవే మహాకాళికాం. వచ్చే ఆదివారం అమ్మవారికి బోనాల కార్యక్రమం జరుగుతుంది. బోనాల కార్యక్రమం పాతకాలం మూడొంటికి షోడశోపచార పూజతో అమ్మవారికి షోడశోపచార పూజ చేసి బంగారు ఆభరణాలు వజ్ర వైద్యాలు అన్ని అమ్మవారి అలంకారం చేసి 4 గంటలకి అమ్మవారి దర్శనానికి పెద్ద హారతితో అమ్మవారి దర్శనం చేయబడుతుంది. తర్వాత తండోపతండాలుగా అమ్మవారికి భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతూ ఉంటుంది. అమ్మవారి బోనం అనగా భోజనం అనమాట. భోజనం అనగా అమ్మవారికి దాంట్లో పసుపు కుంకుమతో ఒక పాత్ర తయారు చేసుకొని దాంట్లో పసుపు నీళ్ళు వేపాకు అన్ని తీసి కింద బెల్ల పొంగలి అమ్మవారి పెరుగన్నం కానీ దద్దోజనం కానీ బెల్ల పొంగలి ఒక గిన్నెలో పెట్టుకొని పైన అమ్మవారి దీపం పెట్టేసి 3 వచ్చి అమ్మవారి ఊరేగింపుతో వచ్చి మంగళ వాయిద్యాలతోనూ ఊరేగింపుతో వచ్చి ఆనందంగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించడం ప్రతి సంవత్సరం జరుగుతున్న విధాలుగా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ప్రతి వారు అమ్మవారి కోరికలు కోరుకుని అలా తిరిగి నెరవేరిన తర్వాత ఈ విధంగా చేసుకోవడం సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. సో అది మనం 4 అయిపోయిన తర్వాత సాయంత్రము అమ్మవారికి పలహార బండ్లతో అమ్మవారిని చుట్టూ బాజా వాయిద్యాలతో వచ్చి ప్రాంగార చుట్టూ పలహార బండ్లు అనేది జరుగుతుంది. పక్క రోజు అమ్మవారి యొక్క ఫ్యూచర్లో జరిగే భవిష్యత్తు గురించి రంగం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ రంగంలో అమ్మవారి పచ్చిగుండ మీద అవాహిదశి వచ్చి అమ్మవారి యొక్క ఫ్యూచర్లో జరిగే భవిష్యత్తు గురించి చెప్పడము అది జరుగుతుండటము సాంప్రదాయంగా వస్తున్నది. అది రంగం కార్యక్రమం జరుగుతుంటుంది సోమవారం సాయంత్రము వీధి మన పోతరాజులతో విన్యాసాలతో పోతరాజు వెగటము బలిహరణ అవన్నీ కార్యక్రమాలు జరుగుతుంటాయి. తర్వాత అమ్మవారిని ఐరావతం ఏనుగు మీద అంబారి మీద ఊరేగించి అమ్మవారి సాగనంపడం జరుగుతూ ఉంటుంది. నమస్తే అండి. ఈ సంవత్సరం భక్తులు ఎలా రాబోతున్నారు అంటే మనకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కవితక్క బంగారు బోనంతో రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కూడా మనం అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారని చెప్పొచ్చా? ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇక్కడ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సేవలు చేస్తున్నారు? చిన్నప్పుడు 40 సంవత్సరాలు. సో ప్రత్యేకత ఏంటి ఇక్కడ? ప్రత్యేకత అంటే అమ్మవారు అంటే అందరికీ నమ్మకం. అమ్మవారు అందరికీ అనుగ్రహం ఉండాలని అందరూ భక్తులు కోరుకుంటారు. అమ్మవారు అనుగ్రహం ఇస్తుంది, కోరుకున్న కోరికలు తీరుస్తుంది అని చెప్పేసి నమ్మకంతో వచ్చి కూర్చుంది. సో ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి జనాలకు హైదరాబాద్ వాళ్ళకే కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర పరంగా చూసుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా సో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అంటేనే అందరికీ బాగా గుర్తుకొచ్చేది భవిష్యవాణి చెప్పేటువంటి అమ్మవారు మాత్రమే అని చెప్పేసి దాదాపు అందరు నమ్ముతూ ఉంటారు. సో నిజంగానే ఆ భవిష్యవాణి మనం నమ్మొచ్చా? అమ్మవారు భక్తులైనప్పుడు అమ్మవాల్సింది కదా.
అందరు భక్తులు అమ్మవారి అనుగ్రహం ఉండాలని తొట్టెలలు బోనాలు మంచి మంచి అంగరంగ వైభవంగా చేస్తుంటారు. అందరికి అమ్మవారికి నచ్చినట్టు అమ్మవారికి ఏమేమి అవసరం ఇష్టం ఉంటుంది, యాపకమ్మలు, పసుపు కుంకుమ, అమ్మవారికి బోనంలో ధరించేది కూడా పెరుగు కాయగూరలు అలాంటివి ధరించి భక్తులు కూడా మహిళలు కూడా అనేకమైనటువంటి భక్తులు వందలాది లక్షలాది మంది బోనాలు వస్తాయి. అమ్మవారికి ఇష్టమైనటువంటి పట్టు చీరలు ధరించి పసుపు కుంకుమలు ధరించి ఆభరణాలు ధరించి గంటల పాటు అమ్మవారికి దర్శనం పొందాలని అమ్మవారి అనుగ్రహం పొందాలని లైన్లో కూడా వేచి ఉంటారు. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి ఆషాఢం శ్రావణం రాగానే అమ్మవారికి బాగా ఇష్టమైనటువంటి శివశక్తులైనా కావచ్చు పోతురాజులైనా కావచ్చు వాళ్ళ విన్యాసాలతోనే అమ్మవారిని బాగా అంటే సంతోషపరుస్తూ ఉంటారు. సో కొంతమంది ఇప్పుడు టెంపుల్ దగ్గర ఏంటంటే శివశక్తులకి వాళ్ళకి ప్రత్యేక దర్శనం ఇవ్వడం లేదు, పోతురాజులకు కూడా ప్రత్యేకంగా రానివ్వడం లేదని చెప్పేసి మొన్న మనకు జరిగినటువంటి బల్కంపేట అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో చూడడం జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్తారంటే సికింద్రాబాద్లో మీరు ఎలాంటి ఇప్పుడు అంటే సదుపాయాలు కల్పించబోతున్నారు? ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాల జాతర 21, 22 జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యంగా 5 లైన్లు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, ఇక్కడ ఎగ్జిట్లు లైన్లు ఉండడం, లోపలికి రావడానికి అమ్మవారికి లైన్లు ఉన్నాయి, దర్వాజాలు ఉన్నాయి. అక్కడ ఎగ్జిట్ లైన్లు కూడా 3 లైన్లు ఎగ్జిట్ లైన్ డోర్లు ఉన్నాయి. అందరికీ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆవరణాల లోపల దేవాలయం ఆవరణలోకి వచ్చిన తర్వాత కూడా 5 లైన్లు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ బోనాల దగ్గర దించుకోవడం కూడా అమ్మవారు మాతాంగేశ్వరి దగ్గర గేట్లకి వెళ్ళి ఎంట్రీ కాగానే అక్కడ రైట్ సైడ్లో అమ్మవారు బోనాలు ధరించే వాళ్ళకి అక్కడ దించి అక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించడం. తదుపరిగా అదేవిధంగా 5 లైన్లు ఉన్నాయి. ఈ భక్తులకు ఏ లైన్ అవకాశం దొరికిందో ఆ లైన్లకు వచ్చి దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి గత ప్రభుత్వం తీసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, సో ఇప్పుడు తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంతకుముందుకు ఉన్నటువంటి ఈ ఆషాఢం శ్రావణం బోనాలు రాగానే ఎక్కువగా అందరూ లేడీస్కే బాగా ఇష్టపడుతూ ఉంటారు, ప్రత్యేకంగా తయారవుతూ ఉంటారు. సో బోనం అనగానే అందరికీ బాగా గుర్తుకొచ్చేది అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి కవితక్క బంగారు బోనం సమర్పించడం అనేది చాలా ముఖ్య ఘట్టంగా తీసుకున్నారు. సో ఇప్పుడు మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కూడా ప్రత్యేకంగా బంగారు బోనం అమ్మవారికి సమర్పించేది ఏమైనా ఉందని చెప్పొచ్చా? అది ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. అంటే మీ వరకు ఏమన్నా చెప్పాలి? దేవాలయం నుండి బంగారు బోనము ఉన్నది, ఈ ప్రభుత్వం నుండి ఎవరైతే వస్తారో వాళ్ళకు రెడీగా పెట్టాం. అమ్మవారి బంగారు బోనం అంటే అందరికి ఇష్టమే కాబట్టి అమ్మవారికి ఇష్టమే, ప్రజలకు ఇష్టమే, భక్తులకు ఇష్టమే. ఇక్కడ దేవాలయంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా ఈ పోలీస్ సిబ్బందితో కూడా అందరూ కూడా అన్ని రకాలుగా రెడీగా ఉన్నాం. ప్రభుత్వం నిర్ణయం చేసుకొని మంత్రులు కానీ ఎవరు కానీ ఇండోమెంట్ నుండి కానీ ఎవరు రెడీ ఉన్నారు. సో ప్రత్యేకంగా ఏంటంటే అమ్మవారికి బాగా ఇష్టమైంది ఏంటంటే కుండలో నైవేద్యం పెట్టడం వల్ల అమ్మ బాగా స్వీకరించడం జరుగుతుంది, ఆమె భక్తులకి కోరికలు నెరవేరుస్తుందని చెప్పింది. ఎంతవరకు బంగారు బోనం తీయడం అనేది ఎంతవరకు కరెక్టు? అంటే అది ఓన్లీ ప్రభుత్వం చూయించుకోవడం కోసమా, లేకపోతే టెంపుల్లో ఉన్నటువంటి యాజమాన్యము లేని వాళ్ళకి అలా కల్పించి చూపెట్టడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్తారు? అంటే మీ ఉద్దేశపూర్వకంగా బంగారు బోనం పెట్టడం అనేది కరెక్టేనా? ఇప్పుడు అమ్మవారికి బంగారం అంటే ఇష్టం, అమ్మవారి బంగారం ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంటే మనము అమ్మవారికి గత పూర్వకాలం నుండి మనము కుండలోనే నైవేద్యం పెట్టడం జరిగింది. మీరు ఎందుకు కుండలో నైవేద్యం పెట్టలేకపోతున్నారు? బంగారు బోనానికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఇస్తారు కదా. ఫౌండర్ ఫ్యామిలీస్ కామేశ్వర్ చైర్మన్ వాళ్ళ ఆధ్వర్యంలో పొద్దున ఉదయమే ఫస్ట్ బోనం వాళ్ళది అమ్మవారి కుండలో బోనం ఎక్కుతుంది. తర్వాత అమ్మవారికి ఇట్లా బంగారు ఉన్నది కాబట్టి అమ్మవారికి ఇష్టమైంది కానీ బంగారం అంటే ఇష్టం కాబట్టి సంతోషంగా చేయించడం జరిగింది. అది ఆ దేవాలయంలోనే చేయించడం జరిగింది ప్రభుత్వం. అంతేగాని ఏం లేదు, ఇంకా దీనికి ఏ కాంట్రవర్సీ అనుకుంటే అంటారు మేము దేవాలయం కొంచెం పండ్స్ ఎక్కువ చేయాలని అంటే మీ దగ్గరనే బంగారం ఉంది మీ దేవాలయంలో మీకేం తక్కువ అని మాత్రం. అవునవును, 1008 బోనాలు కూడా సమర్పించడం జరిగింది అప్పుడు అమ్మవారికి లాస్ట్ ఇయర్ అనుకుంటా కదండి, 2023లోనే. మేము స్వయంగా కూడా మట్టి కుండలో నేను అమ్మవారికి ఇష్టం కాబట్టి 108 బోనాలు కూడా నేను స్వయంగా తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ అమ్మవారి టెంపుల్కి ఎన్ని ఇయర్స్ నుండి వస్తున్నారు మీరు?
మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే మా పుట్టడము, కానీ మేము ఒక 9-10 ఇయర్స్ నుంచి మటుకు ఇక్కడ సేవలో ఉన్నాము. సేవలో చేస్తూ ఉన్నారు. సో అంటే ఇప్పుడు చాలా వరకు ఆషాఢం శ్రావణం రాగానే భక్తులు చాలా తండోపతండముగా రావడం జరుగుతూ ఉంటుంది. సో అట్లా భక్తులను మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఏమైనా ఉంటాయా వాళ్ళకి? ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వచ్చి చెప్తారు మన చైర్మన్ గారు. వాళ్ళైతే ఆ ప్రాబ్లమ్స్ పెద్ద ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్తాం. చిన్న చిన్న ఇక్కడ ఏమైనా లైన్ క్యూలు అవన్నీ అంటేనే మేము చూసుకుంటాం, మామూలుగా మేము చూసుకుంటాం. సో ఉజ్జాయిని మహంకాళి అమ్మవారు అనగానే ఇప్పుడు మనకి శ్రావణం ఆషాఢం రాగానే బోనం సమర్పించడం అనేది ఒక ప్రత్యేకత ఉంటుంది. సో బోనం అనేది కూడా అమ్మవారు కోరుకున్నారని చెప్పేసి ఆమెకి కుండలో తీసుకొని రావడము, సో రద్దీగా జనాలు రావడం జరుగుతూ ఉంటుంది, వేలాది మంది. సో మీరు ఎలా సమర్పిస్తారు? ఇప్పటివరకు మీరు ఎన్ని రకాలైనటువంటి బోనాలు సమర్పించడం జరిగింది? అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క రకం ఏం చేయమండి. మా అనవాయితీ పెద్దవాళ్ళు ఎట్లా చేసిండ్రో పచ్చన్నము, పచ్చగూర, నూనె పొలెలు, శనగలు, అమ్మవారికి అదేంటి తొట్టెల, అవన్నీ పొద్దున్నే మేము 4ంటికి ఇక్కడ చైర్మన్ వాళ్ళు మినిస్టర్ గారు ఎక్కేగానే మాది మేము ఎక్కించేసుకొని 4:30 వరకు మళ్ళీ మేము, ఎందుకంటే చాలా ఫుల్ పబ్లిక్ ఉంటారు. మేము ఉన్న 15 రోజులు ఇక్కడ సేవ చేస్తాం, కానీ మేము మాది మేము తీసుకొని వచ్చి ఇక్కడ సమర్పించుకొని. సో మీరు 108 బోనాలు కూడా సమర్పించడం జరిగింది. అంటే ప్రతి ఇయర్ సమర్పించారా లేకపోతే ప్రత్యేకంగా లాస్ట్ ఇయర్ అమ్మవారు కోరుకున్నప్పుడు చేస్తాం? 1008 కూడా చేసినాం, 108 చేసినాం. అట్లా ఎప్పుడైనా కానీ 108, 1008 అక్కడ అద్దాల మండపం దగ్గర మొత్తం తయారు చేసి అన్ని నీళ్లు, పసుపు, పెరుగు, అన్ని కుంకుమ, పసుపు మొత్తం చేసుకొని యాపాకుతోటి అయ్యగారులు వచ్చి పూజ చేసిన. అంటే ప్రత్యేకంగా ఆలయ కమిటీనే సమర్పిస్తుందా లేకపోతే ప్రత్యేకంగా మీరు ఇంట్లోకి వెళ్ళి తీసుకురావడం? ఏం లేదు, కమిటీ ఇక్కడ మొత్తం టెంపుల్ మొత్తం అవి మట్టి పాత్రలు ఉంటాయి కదా, మన టెంపుల్కి వాళ్ళు ఇచ్చేస్తారు అనమాట. అందరు గ్రూపులు వాళ్ళందరూ వచ్చేసి ఒకటేసారి 1008 శాఖలు ఒక గిరి ప్రదక్షిణ చేసుకొని అమ్మవారికి అక్కడ చెల్లించేసుకుంటాం. అంటే మీరు చిన్నప్పటి నుండి అమ్మవారికి సేవలోనే ఉన్నారు, చేస్తూ ఉన్నారని చెప్పేసి. సో ప్రత్యేకంగా మహంకాళి అమ్మవారి గురించి చెప్పాలంటే సో ప్రత్యేకంగా ఏం చెప్తారు మీరు? ప్రత్యేకంగా అన్నది అయితే ఎన్నో, ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క అమ్మ ఇంకా ఆమె ఇంకా మాకు ఎక్కువనే ఇచ్చేస్తుంది. ఒకటి ఎక్కువ సంకల్పం అయితే ఏడాది 1 ఇయర్ ఎప్పటికీ మేము ఒక్కొక్క సంకల్పం అనుకొని మేము స్టార్ట్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆమె మంచిగా చూసుకుంటాం. మాకు అదొక్కటే ఆమె మీద నమ్మకం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదే నమ్మకంతో 15 రోజులు ఇక్కడ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా వస్తారు, సేవకు వస్తారు. అమ్మ దర్శనం చేసుకొని వాళ్ళు 15 రోజులు ఉండనే ఉండరు. అంటే ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాయి కాబట్టి జనాలు ప్రత్యేకంగా ఈ టైంలోనే రావాలి, అమ్మవారు ప్రత్యేకంగా ఇక్కడ ఉంటుంది, ఈ టైంలోనే మా కోరికలు నెరవేరుస్తారని చెప్పేసి సో వాళ్ళు భక్తితో రావడం జరుగుతుంది. కొంతమంది వస్తూ ఉంటే నెట్టేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మేడం, దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళు కూడా లేడీసే కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కమిషనర్ ఎక్కడ ఎట్లా ఆర్డర్ ఉంటుంది, అక్కడ నుంచి బయటకు వచ్చినప్పుడు అందరం అయితే మేము బయటకు వెళ్ళలేము. మనం పెట్టిన వాళ్ళు ఇక్కడ నుంచి అంటే ఈ లోపలైతే మేము ఎవరికైనా వాటర్ అడిగితే కూడా మేము వాళ్ళకి తెచ్చిస్తాం. మేము అంతా ఇదిగా చూస్తాం, వాళ్ళకి ఎట్లాంటిది కాకుండా అయితే మేము చూస్తాం. సో అంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు ఆషాఢం మొదలు పెడితే శ్రావణం వరకు అమ్మవారికి అలంకరణలు చేస్తూ ఉంటారు. సో ప్రత్యేకమైనటువంటి అలంకరణ ఏంటి అమ్మవారికి? ఇక్కడ గాజులది ఉంటుంది, మళ్ళా ఇవేంటి అని శాకంబరి అమ్మవారు. ఈ 2 అవతారాలలో అమ్మవారు చెప్పొద్దు, ఆమెను చూడడానికి 2 కళ్ళు జరుపు. అంటే మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మీకు అన్ని మళ్ళీ సమర్పించడం జరుగుతుంది. అమ్మవారి దగ్గర ఉన్నటువంటి గాజులైనా స్వీట్ అయినా ఇక్కడ పెట్టేస్తారు వాళ్ళు, టెంపుల్ వాళ్ళు. ఎవరికి పార్షాలిటీలు ఏముండవు. సేవకు వచ్చిన వాళ్ళందరికీ మేము ఉండి అందరికి ఒక్కొక్కటి ఏదైనా ఒక గాజు అయినా సరే వాళ్ళకు ఇట్లా దారంతో కట్టి వాళ్ళకి ఇచ్చేస్తాం. పెద్ద పెద్ద బాక్సులు నింపి పెడతాం. కోటి కుంకుమార్చన కూడా అవుతుంది గుడిలో మాకు 1 ఇయర్కి ఒకసారి. అది కూడా అందరికి ప్యాక్ చేసి అందరికి ఇస్తాం, కొన్ని వారాలు ఇస్తాం. అది ఇంత ఎత్తు అవుతుంది అనమాట. ఆ అమ్మవారి కుంకుమ అందరికి ప్రసాదంలో ఇచ్చేస్తాం. మొత్తానికైతే మీకు అమ్మవారి ఒడిలో ఉన్నట్టు మా అమ్మగారి ఇంటికన్నా మేము ఓము. మా అమ్మవారి ఒడిలో మేము అంతా ఇదిగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం 15 రోజులు అయితే. ఈ 15 మళ్ళీ తర్వాత అంటే సంవత్సరంలో ఎప్పుడెప్పుడు వస్తాయని వెయిట్ చేస్తూ ఉంటారు. మేము ఫస్ట్ అదే వెయిట్ చేస్తాం. బాగా రెడీ అవుతూ ఉంటారు కదా మీరు? చాలా ఇవాళ సోమవారం కాబట్టి నేను ఆదివారం గెటప్ అయిపోయింది, సోమవారం గెటప్. ఏమేమి సమర్పిస్తారు బోనంలో మీరు? పరమన్నం, పచ్చన్నం, బూరెలు. ఎప్పుడు వస్తూ ఉంటారా మీరు సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి టెంపుల్ కి? ఫస్ట్ టైం. అంటే ఫస్ట్ టైం బాగా అనిపించింది నాకైతే. ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగా ఉంది. అంటే ఎవరైనా చెప్పారా అమ్మ మహత్యం ఇలా ఉంటుందని చెప్పేసి? ఇక్కడ చేస్తుంది అనమాట, సేవగా చేస్తుంది. అయితే రమ్మంటే వచ్చినాం మేము ఫస్ట్ టైం. చూసారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? 2024లో ఫస్ట్ టైం వచ్చా అంటున్నారు. సో అంటే ఇప్పుడు వచ్చేటువంటి ఇంకా బోనాలను ఎలా చూస్తారు ఇక్కడ ఉన్నటువంటి? చాలా బాగుంటది. అమ్మవారు అదే చెప్తారు కదా, భవిష్యవాణి చెప్తారు, అది మాత్రం కరెక్ట్.
నమ్మొచ్చా భవిష్యత్ అని చెప్పేది? అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనాల్లో పిల్లలు చదువుతూ ఉంటారు, టెక్నికల్ గా బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి యూత్, కాబట్టి మీరేమైనా మీ పిల్లలకి చెప్తూ ఉంటారా ఇది నిజమే నమ్మొచ్చు అమ్మవారు ఆమె చెప్పేది అని చెప్పేసి? అంటే ఆమె చెప్పడం కూడా ఏంటంటే మనకి 2 మాటలు చెప్పి వెళ్ళడం జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది జనాలు కామెంట్ లో మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే వర్షాలు వస్తాయని చెప్పేసి అడగడము, తర్వాత నీ బిడ్డలను సంతోషంగా చూసుకుంటావా అని చెప్పేస్తూ ఉంటే అమ్మవారు రావడం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అది మనం నమ్మొచ్చా, కరెక్ట్ అని చెప్పొచ్చా? సో అంత ముందుకు మనకు మీరు అంటే జనరల్గా మీరు న్యూస్ చూస్తూనే ఉంటారు, అన్ని చదువుకుంటూనే ఉంటారు అనుకుంటారు నాకు తెలిసిన వరకు. సో అంత ముందుకున్నటువంటి గత ప్రభుత్వం నుండి మనకి అమ్మవారికి ఇక్కడ బంగారు బోనం సమర్పించడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మనకి చేంజ్ అయ్యింది. అంటే ఇప్పుడు మనం ఎలా చూడొచ్చు, బంగారు బోనంతోనే అమ్మవారికి సమర్పిస్తారని చూడొచ్చా, లేకపోతే పార్టీ కాబట్టి అది మనకు తెలియదు. ఇంతకుముందు అయితే తెలంగాణ కేసీఆర్ చాలా బాగుండే, ఈసారి ఎట్లుంటుందో చూడాలి. మనం కూడా మీరు కూడా ఎదురు చూస్తున్నారు, ఎట్లా చేస్తారు ఏందనేసి ఎదురు చూస్తున్నారు. ఇక్కడ నుండి వస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి మీరు టెంపుల్ కి రావటం, అమ్మవారి టెంపుల్ మహంకాళి? నేను చిన్నప్పటి నుంచి వస్తానండి. ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు జరిగేటువంటి ఆషాఢం బోనాలు మనకి స్టార్ట్ అయినాయి, ఇంకా శ్రావణం స్టార్ట్ కాలేదు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు జరిగినటువంటి 2 వారం? చాలా బాగున్నాయండి, చాలా బాగా జరుగుతున్నాయి. డైలీ టీవీలో చూస్తున్నాము, మా వాళ్ళు కూడా రావడం జరుగుతుంది, చాలా బాగా చేస్తున్నారు. అంటే మీరు ప్రతి ఇయర్ చూస్తారు కాబట్టి ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణలు జరుగుతూ ఉంటాయి. ఎలాంటి అలంకరణలు చేస్తూ ఉంటారు అమ్మవారు? ఇక్కడ అమ్మవారు శాకంబరి ఫేమస్ కదా, అమ్మవారు అన్ని వెజిటేబుల్స్తో ఆ శాకంబరి అమ్మవారు. కుంకుమార్చన ఫేమసే, శాకంబరి చాలా ఫేమస్ అమ్మవారు. సో మీకు ఎప్పుడైనా అమ్మవారు ఏమైనా మిరాకిల్ లాంటి ఏమైనా? చాలా మిరాకిల్స్ అండి, చిన్నప్పటి నుంచి నాకు అమ్మవారు చాలా ఇష్టం. లైక్ మా మమ్మీకి నాకు మేమందరం ఇక్కడ రెసిడెన్స్ ఇక్కడనే అనమాట. మిరాకిల్స్ చాలా జరిగినాయి అమ్మవారి. సో ప్రత్యేకంగా ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. సో అమ్మవారి టెంపుల్స్ అయినా కావచ్చు, శివుని టెంపుల్ దాదాపుగా చాలా ఉన్నాయి. సో ప్రత్యేకంగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి అమ్మవారికి ఒక ప్రత్యేకత ఏంటంటే భవిష్యవాణి చెప్పడం వల్ల సో అందరు ఎక్కువ జనాలు వేలాది మంది సో తరలి రావడం జరుగుతూ ఉంటుంది, భవిష్యవాణి విని వెళ్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా దగ్గర నుండి చూడడం అమ్మవారిని జరిగిందా, భవిష్యవాణి చెప్పేటువంటి అమ్మవారిని? దగ్గర నుంచి చూస్తామండి. అండ్ తను ఘటం వస్తుంది కదా, తను వస్తుంది భవిష్యవాణి చెప్పే ఆమె. ఎవ్రీ ఇంటికి వస్తుంటారు, అందరి ఇంటికి వస్తుంది ఘటంతో. తనని చూస్తాము, మళ్ళీ ఇక్కడ కూడా వస్తాము, ఊరేగింపు అవుతుంది కదా, ఏనుగంబారి అవుతుంది కదా అమ్మవారిది ఘటం. తర్వాత ఏనుగంబారి చూస్తాము, చూసి వెళ్తాము. ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ డే వస్తాం అనమాట. మీరు సమర్పిస్తూ ఉంటారా అమ్మవారికి ఏమైనా? మేము ఇస్తాము ఓడిబియ్యము, మా తోటికోడలు బోనం ఇస్తారు, మేము ఓడిబియ్యం ఎవ్రీ ఇయర్ కంపల్సరీ. సో 2024లో ఆషాఢం శ్రావణం బోనాలు సికింద్రాబాద్లో మహంకాళి అమ్మవారిని ఎలా చూడబోతున్నారు? ఇంకా చాలా బాగా జరగాలి బోనాలు, మేము అదే అనుకుంటున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా కవితక్క గారు బంగారు బోనం తీసుకొని సమర్పించడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం చూసుకుంటే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం జరిగింది. సో ఇప్పుడు కూడా బంగారు బోనం మనము ప్రభుత్వం నుండి వస్తుందని ఆశించవచ్చా? అనుకుంటున్నామండి, రావాలి. మేమైతే ప్రజలందరూ రావాలనేది అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు కొంచెం బంగారు బోనము మా అమ్మవారికి కూడా సమర్పించండి, మేమందరం అదే ఆశిస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఎలా జరుపుకుంటుందో అమ్మవారు అలానే జరగాలి పండుగ. ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ప్రత్యేకత ఏంటి అసలు? అంతా మనకు అమ్మవారు అంటే చాలా ఇష్టము. ఇక దాని గురించి మనం అనుకునేవి కూడా కొన్ని జరుగుతాయి. ఇక్కడ చాలా వరకు చాలా బాగా అవుతాయి, మంచిగా అనిపిస్తుంది. అమ్మ దగ్గర రావాలంటే చాలా బాగా అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది అమ్మ దగ్గరికి రావాలంటే కూడా. అంటే మీరు చెప్పండి మీ పేరు? నా పేరు సువర్ణ. ఎక్కడి నుండి వచ్చారు? మేము వారసుగూడ నుంచి. వారసుగూడ. నా పెళ్ళై 45 సంవత్సరాల నుంచి మేము అమ్మవారిని కొలుచుకుంటాం. ఆయన కూడా ఇక్కడనే పాన్ బజార్లోనే డ్యూటీ చేస్తుండే. మాకు అప్పటి నుంచి ఎక్కడ పోయినా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని మేము పని చేసుకుంటాం. సో మీకంటే ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి వస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది. మాకు అమ్మని తలుచుకుంటే మాకు మంచిగా అనిపిస్తుంది. ఏ ఆపతున్నా మాకు ఏది ఉన్నా అమ్మని కొలుచుకొని పోతాం. మాకు ఏదన్నా ఇది ఉన్నా కానీ మేము అమ్మని తలుచుకొని ఇది చేస్తాం. మాకు ఏదన్నా ఇది కావాలి అని అనుకుంటే కూడా అమ్మ దగ్గరికి వచ్చి మేము మొక్కుకొని పోతాం. ఇప్పుడు కూడా మా మనమలకు మాటలు వస్తలేవని మొక్కుకుందామని వచ్చినాం. 4 సంవత్సరాలు వాళ్ళకి మాటలు వస్తలేవు. అమ్మ నా పిల్లలకు మాటలు రావాలి, నిలువు జోపి మొత్తం వేసేస్తాము మేము, నిలుస్తారు చేయించుకొచ్చి అని మొక్కుకుంటాం. చిన్నప్పటి నుండే రావా మాటలు? వాళ్ళకి లేదమ్మా, 4 సంవత్సరాలు అవుతుంది. నేను మొత్తం నిలువునిస్తారు, ఎండిది చేయించుకొచ్చి నీ ఉండిలో చేస్తామా, నా పిల్లలకు మాటలు రావాలి బోనం సమర్పిస్తారా అమ్మవారికి? ఆషాఢం శ్రావణంలో చేస్తామమ్మా.
మళ్ళా వారం చేస్తాం. సో ఇప్పుడు మీరు ఇక్కడికి సికింద్రాబాద్ వచ్చారు కదా, సో భవిష్యత్ అని చెప్పేటువంటి మహంకాళి అమ్మవారు ఆషాఢం శ్రావణం బోనాలు రానే వచ్చినాయి. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఈసారి? చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా సంతోషం. ఏమేమి కోరికలు నెరవేరాయి ఇప్పటి వరకు మీకు? మాకు ఆషాఢ మాసంలో అమ్మవారి బాగా అనిపిస్తాయండి. ఒకరు పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, ఇండ్లు అయిపోయినాయి, అంతా మంచిగా ఉన్నదండి. సో ఏం చెప్తారు మీరు మహంకాళి అమ్మవారి గురించి? ఏం చెప్తాం అంతగా, అంతా అమ్మవారి దయ మంచిగా చూసుకుంటుంది మమ్మల్ని అయితే. మాకు సంతోషంగా ఉన్నది. సో మొత్తానికి మీ కోరికలు నెరవేరినాయి. మళ్ళీ ఈసారి బోనాలు సమర్పించారా ఇప్పటి వరకు మీరు? ఇక్కడికే వస్తారా? ఇక్కడ చేస్తాం, అక్కడ చేస్తాం. ఇక్కడ దర్శనానికి వస్తారా లేకపోతే ఇక్కడ బోనం సమర్పిస్తారా? దర్శనానికి వస్తాం. దర్శనానికి పోసి దర్శనానికి వస్తాం. సో అంటే మనకి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఆషాఢం శ్రావణంలో ఇక్కడ భవిష్యం అని చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు నిజమని చెప్పొచ్చు? నమ్మొచ్చండి, చాలా నమ్మొచ్చు. చెప్తారు అమ్మవారు, బాగా చెప్తారు. ఇప్పుడు సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని అమ్మవారి మహంకాళి అమ్మవారిని సో ప్రత్యేకంగా మీరు తరతరాల నుండి పూజిస్తున్నారు కాబట్టి సో మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది జనాల కంటే. సో మేమేంటంటే అమ్మవారికి రావడము, మా కోరికలు తీర్చుతుందని చెప్పేసి బోనాలు మొక్కుకున్న వాళ్ళు బోనాలు సమర్పించడము, కొంతమంది ఘట్టము, రంగం ఇవన్నీ పెడుతూ ఉంటారు, అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సో మీరు ప్రత్యేకంగా అమ్మవారికి ఏం సమర్పిస్తారు? మేమేం చేయమండి, తొలి బోనం ఎక్కుతుంది మాకు పండుగ రోజు. తొలి బోనం, తొలి బోనంలో మీరు ఏం సమర్పిస్తారు అమ్మవారికి? అదే అన్నము మామూలు. అమ్మవారికి ఏం ఎక్కిస్తారో నైవేద్యం అదే ఎక్కిస్తారు. అంటే కొంతమంది ఏంటంటే అంటే జనరల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్లో చూసుకుంటే అమ్మవారికి బంగారు బోనం ఎక్కదు, కుండలో తీసుకొచ్చినటువంటి నైవేద్యాన్ని మాత్రమే అమ్మవారు చాలా ఇష్టంగా తీసుకుంటుందని చెప్పేసి మాట్లాడతారు. అది ఎంతవరకు నిజం? కరెక్టే అమ్మా. అది అమ్మవారికి మామూలుగా అంటే ఉన్నవాళ్ళు బంగారు బోనంలో వస్తారు, లేని వాళ్ళు మట్టి కుండలే కదా. ఎక్కువ మట్టుకు లేని వాళ్ళే ఉంటారు. మట్టి కుండలు ఇచ్చిందే అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తారని. ఈ 2024లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఎలా చూడబోతున్నారు భక్తులు? మీ వంశపరంగా మీరేం చెప్తారు? ఇప్పుడు ఏం లేదు, ఇంకా రోజు రోజుకి జనం అంటే ప్రత్యేకంగా రోజు రోజుకి అమ్మవారికి మీరు ఇప్పుడు ఆషాఢం నుండి మొదలు పెడితే శ్రావణం వరకు అమ్మవారిని ఎలా అలంకరణలు చేస్తూ వాళ్ళు ఇస్తారండి. శారీస్ ఇస్తారు, కూరగాయలతోని, గాజులతోటి, శారీస్తోని, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అలంకరిస్తారు. సో ప్రత్యేకంగా మీరు ఇన్ని సంవత్సరాల నుండి అమ్మవారి దగ్గర పూజ చేయడం జరుగుతుంది. మీకేమైనా అమ్మవారి దగ్గర నుండి ఏదైనా అద్భుతాలు, మిరాకిల్ లాంటివి ఏమైనా జరిగాయా? మీరు అనుకున్న ఏమైనా? నేను అనుకున్న మా అందరి కోరికలు తీరుతున్నాయి కానీ మా కోరికలు తీరుతున్నాయి. ఎందుకో మరి అమ్మవారు మాకు పరీక్షిస్తుంది. అంటే మీరు పూజలు మంచిగా చేయడం లేదా? మరి ఏమో పూజలు చేయండి, ఇంత పబ్లిక్ వస్తుందండి. మరి ఎందుకు అమ్మవారు మీకు కోరిక ఇవ్వడం లేదు? చెప్పమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ పూజ చేస్తున్నారు అమ్మవారికి? చెప్పు, అంటే ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు మీరు పూజ అమ్మవారికి? మీరు చేస్తున్నారు. సో ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతుంది మీరు ఇక్కడ అమ్మవారికి పూజలు చేయబట్టి? మా పిల్లలకి ఇంత చిన్నగా చెప్పండి, మీకు అమ్మవారు ప్రత్యేకంగా అంటే ఏదైనా కనిపించడం లాంటివి ఏమైనా కనిపిస్తూ ఉంటుందా, చెప్తూ ఉంటుందా? ఇప్పుడు ఈ గుడి కోసం గుడిదే ఆలాపన పడుతుంది. సో ఇక్కడ కుండ మీద అంటే పచ్చి కుండ మీద వచ్చి మీ వంశం వాళ్ళే అమ్మవారిని చెప్పడం జరుగుతుంది. అది అంటే కొంతమంది భక్తులు ఇప్పుడున్నటువంటి జనాల్లో చదువుకోని వాళ్ళు తీసుకోవడం లేదు. మీరేం చెప్తారు ఇప్పుడున్నటువంటి యూత్కు? మీరు పెద్దవాళ్ళుగా మీ తరం నుండే వస్తున్నది కాబట్టి సో బోనం ప్రత్యేకత ఇదని చెప్పేసి ఏం చెప్తారు మీరు అమ్మవారి గురించి చెప్పాలంటే? ఏం చెప్తాం, వాళ్ళు ఏది చేస్తే అది ఎక్కిస్తాం అంతే. మీకేమైనా అద్భుతం జరిగిందా? అమ్మవారు మీకు ఏమైనా మిరాకిల్ చేయించిందా? మీ ఇంట్లో సమస్యలైనా తీరుతూ ఉంటాయా? నువ్వు మంచిగా మొక్తలేవా? మొక్కుతా, ఆమెకు అలంకారం చేస్తా, అన్ని చేస్తా, ఏం చేస్తలేదు. ఏం చేస్తా? థ్యాంక్ యూ. ఒకసారి నువ్వు అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుపో. కాదమ్మా, చేస్తా నేను మనసు పూర్తి ఆమెకు చేస్తా, కానీ మా ఇల్లు పైకి తేవాలని మొక్కుకుంటా అంతే. అంతేనా? అంటే మా మామూలు తరం నుంచి ఉన్నది ఇది. చిన్నగా ఉంటే అప్పుడు గుడి ఇట్లా చిన్నగా గాలి ఉంటే అందులోకి చిన్న పైసా పెద్ద పైసలు ఇట్లా వేసిపోదు. నా పెళ్ళి అయిన కొత్త నాకు కూడా చిన్నగా ఉన్నప్పుడు అయిపోయింది. నాకు 3 కొడుకులు, 1 బిడ్డ. నీకైతే మొత్తానికి ఇక్కడ పూజ చేయడం అమ్మవారికి సంతోషకరమేనా? సంతోషంగానే చేస్తా నేను. అందరికి సంతోషంగానే, అందరికి ఏదైనా కావాలంటే అందరికి ఇస్తా, కానీ లేకుంటేనే లేదంట అంతే. అన్ని ఉన్నాయి, అన్ని ఇచ్చేస్తా. అంటే వచ్చే వాళ్ళు భక్తులు మీతో ఎలా ఉంటారు? మంచిగా మాట్లాడుతూ ఉంటారా? మంచిగా మాట్లాడతారు. నువ్వే ఉండాలమ్మ అంటారు, కానీ నాకేం లేదు నా మనసులో. సో ప్రభుత్వం నుండి నీకు అమ్మవారే పక్కన ఉంది, మీకే తోడుగా ఉంది కదా, అంటే నాకు కూడా మంచిగా చేయాలి కదా. ప్రభుత్వం నుండి మీకేమైనా సహకారం అందుతుందా? ప్రభుత్వం నుండి మీకేమైనా సహకారం అందుతుందా?
ప్రభుత్వం నుండి మీకు ఏమన్నా హెల్ప్ చేస్తారా? చేస్తలేరు, మాకు ఇల్లు వచ్చింది, భక్తులు ఇచ్చింది. సరే అమ్మా, థ్యాంక్ యూ. భక్తులు ఇచ్చిందే తీసుకుంటాం, భక్తులకే సంతోష పెడతాము. అలా ఏది ఇమ్మంటే పువ్వు అంటే పువ్వు ఇస్తాము, నిమ్మకాయ అంటే నిమ్మకాయ ఇస్తాము. ఒకళ్ళు తెచ్చి ఇస్తారు, ఒకళ్ళు తీసుకుపోతారు అంతే. ఒకళ్ళు తెచ్చి ఇచ్చినాక అయ్యో ఎందుకమ్మా ఇయ్యమని అన్నాము, అడుగున్నది అడిగితే ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ.